హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఎనీ టిఫిన్ అండి, ఏ టిఫిన్లోకైనా ఇడ్లీ, దోశ, పూరి, ఉప్మా, వడ, బోండా దేంట్లోకైనా ఈ చట్నీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు వరకు పల్లీలు అనేవి వేసి అవి బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. మంచిగా లోపలి వరకు వేగిపోయి అవి వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని మళ్ళీ అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని దీంట్లోకి జీలకర్ర, అది కాస్త వేగిన తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలు, అలాగే ఒక 2 పెద్ద టమాటా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి టమాటాలు. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మెత్తగా అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అనేది మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారాలి. అంతలోపల ముందుగా మనం పల్లీలు అనేవి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇలా చల్లారిపోయిన ఈ టమాటా, ఎండుమిర్చి అనేది కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. దీంట్లోకి పోపు కోసం ఇలా కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకొని ఈ పచ్చడికి మనము పోపు అనేది వేసుకుందామండి. స్టవ్ పైన పోపు ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక స్పూన్ నూనె అనేది వేసేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అనేవి, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి పోపు అనేది బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగిపోయిన పోపుని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసి ఈ విధంగా చేసుకున్నాను. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలి అంటే అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.